అవరోధమే అసలు దారి. రియాన్ హాలిడే రాసిన ది ఆబ్స్టికల్ ఈజ్ ద వే అనే పుస్తక సారాంశానికి తెలుగు సంగ్రహ అనువాదం. అనువదించి చదివినవారు ఎంవి సూర్యనారాయణ. ముందు మాట. మార్కస్ అరీలియస్ సుమారు 1900 ఏళ్ల క్రితం రోము సామ్రాజ్యాన్ని పాలించిన చక్రవర్తి. అప్పటి ప్రపంచ పరిస్థితులను అనుసరించి ఎప్పుడూ యుద్ధాలు, అంతఃకలహాలు, ఏదైనా చేసి సింహాసనం దక్కించుకుందామనుకునే సన్నిహితులు. రోజులో సింహభాగం రాజ్యాన్ని, ప్రాణాన్ని కాపాడుకొందుకే సరిపోయేది రాజుకి. కానీ అరీలియస్ మహాజ్ఞాని. అధికార ధనమదాలు తలకి ఎక్కించుకున్నవాడు కాడు. కోపము, తాపము, వ్యామోహము లాంటి బలహీనతలను అణచుకున్నవాడు. చక్రవర్తులకే తలమానికమైనవాడు. అనుదినము తన ఆలోచనలను రాసుకునే అలవాటు ఉన్నవాడు. వాటిలో ఒకటి, మీ దారికి అవరోధం కలగవచ్చు, కానీ ఇంకో దారిని వెదికి గమ్యం చేరే మీ ఆలోచనకి అవరోధం లేదు. ఎన్నైతే రానివ్వండి, అవరోధమే అసలు దారి. ఆబ్స్టికల్ ఈజ్ ద వే. ఇంట్రడక్షన్. ఒక సమస్య వచ్చింది. పని ఆగిపోయింది. ఏమీ తోచకుంది. అలా జరుగుతుందని కలలో కూడా అనుకోనిది. జరగకూడదని 1000 దేవుళ్ళకి మొక్కుకున్నారు. దురదృష్టం అదే జరిగింది. సాధారణంగా ఇటువంటి స్థితిలో చాలామంది తమను తాము నిందించుకుంటారు, పని విడిచిపెట్టి చతికిలపడిపోతారు. కానీ జరిగింది మీరనుకున్నంత చెడ్డది కాకపోతే, ఒకవేళ పని త్వరగా ముగిసే అసలు ఉపాయం అందులోనే ఉంటే, మన ఉద్యోగం, రిలేషన్షిప్, సమాజం మనకిచ్చే విలువ, వీటన్నిటి పట్ల అసంతృప్తి. ఏదో చేసి బయటపడదామనుకుంటే ప్రతిసారి ఏదో అడ్డంకి. కనుక ఇదింతే అని చెప్పి అన్నీ మానేసి మిమ్మల్ని, ప్రపంచాన్ని, దేవుణ్ణి తిట్టుకుంటూ కూర్చుంటారు. కానీ అసలు లోపం జరిగిన దానిలో లేదు. దాన్ని మనం తీసుకున్న విధానంలో ఉంది. దాని పట్ల మన యాటిట్యూడ్, మనం అవలంబించిన మన అప్రోచ్. సక్సెస్ అంటే విజయం సాధించే ఉపాయాలు ఎందరో చెబుతున్నారు, కానీ వైఫల్యము, అవరోధము కలిగినప్పుడు ఎలా ఉండాలని చెప్పేవారు తక్కువ. అందువల్ల అవి కలిగినప్పుడు ఏ దారి తోచక నిరాశ, నిస్పృహలు ఆవరించి చేష్టలుడిగిపోతున్నారు. అయితే అందరూ అలా నీరుగారిపోవడం లేదు. ఏ సవాళ్లకి వెనుదీయక ధైర్యంగా అడ్డొచ్చిన అవరోధాలన్నిటినీ అధిగమిస్తూ విజయులు అవుతున్నవారు ఎంతోమంది. అన్ని దేశాలలోనూ అటువంటి సాహసికులు ఉన్నారు. వారు పడ్డ కష్టనష్టాలతో పోలిస్తే మనవి ఏమీ కావు. ఇంకా వారి మాటల్లో వారు అభివృద్ధి చెందారంటే కారణం వారు అనుభవించిన కష్టాలు, అవరోధాలే. అటువంటి వారికి కొన్ని ఉదాహరణలు. నిరుపేద కుటుంబంలో పుట్టి చదువుకుందుకు ఏ సౌకర్యము, ప్రోత్సాహము లేని పల్లెలో పెరిగి ప్రపంచఖ్యాతి నందిన పూర్వ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. అతి సామాన్యంగా పెట్రోలు బంకులో పనిచేస్తూ వేసిన ప్రతి పథకం విఫలమైన వెనుదీయక దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగిన ధీరూభాయ్ అంబానీ. అతి పేద కుటుంబంలో పుట్టి సమాజమంతా ఏకమై వ్యతిరేకిస్తున్నా పట్టుబట్టి బాక్సింగ్ సాధన చేసి ఒలింపిక్స్, ప్రపంచ పోటీల్లో విజయాలు సొంతం చేసుకున్న మేరీ కామ్. ఇలాగే రతన్ టాటా. ఇలా చాలామంది మనకు మార్గదర్శకులు ఎందరో ఉన్నారు. ఇంటెల్ కంపెనీ పూర్వపు సీఈఓ అంటాడు, సంక్షోభంలో చెత్త కంపెనీలు నేలమట్టమవుతాయి, మంచివి నిలదొక్కుంటాయి, గొప్పవి మరింత మెరుగుపడతాయి అని. గొప్ప కంపెనీలలాగే గొప్పవారు అవరోధమే మాకు ఆహారం అన్న విధంగా పడ్డ ప్రతిసారి అంతకు ముందుకన్నా ఉన్నతంగా నిలుస్తారు. అగ్నికి ఆక్సిజన్లాగా అవరోధాలు వారి ఆశయ సాధనకు ఇంధనం. నిజానికి ఉత్పాతాలలోనే వారి ఉత్సాహం 10ంతలవుతుంది. ఇందుకు కారణం మిగతా వారిలా కాక తమ గమనాన్ని నిరోధించే ప్రతి దాని లోతుపాతులను విశ్లేషించి అందులో తమకి పనికి వచ్చేది ఏదో ఒకటి తీసుకుంటారు. దాన్ని ఇంధనం చేసుకుంటారు. జనసామాన్యానికి ఈ ఓపిక ఉండదు.
ఒక రాజు తన ప్రజలందరూ సోమరిపోతులుగాను తప్పుకుపోయేవారుగాను తయారవడం చూసి బాధపడి వీరికో పరీక్ష పెడదామని రహదారి మధ్యన ఒక బండరాయి పెట్టించాడు. దాన్ని తమ దారికి అడ్డంగా పెట్టిన వారిని కొందరు బండబూతులు తిట్టారు, కొందరు వెనక్కి మళ్ళీపోయారు, ఇంకొందరు తప్పుకుపోయారు. ఎవరికీ కనబడకుండా దూరం నుంచి చూస్తున్న రాజుకు నిరుత్సాహం మరింత పెరిగింది. ఒకరోజు ఒక బడుగు శ్రామికుడు దాన్ని చేత్తో తొయ్యలేక ఉస్సురస్సుమని దానిమీదనే కూర్చుని ఆలోచించి ఒక లావాటి దుడ్డుతో దాన్ని కొద్ది కొద్దిగా కదిపి పక్కకి తోసేశాడు. దారి క్లియర్ అయింది. అదున్న చోట ఒక పట్టు సంచిని గమనించాడు. తీస్తే కళ్ళు మిరుమిట్లు గొలిపే బంగారు నాణేలు. అతని పేదరికం తొలగిపోయింది. రాజు అతన్ని ఆలింగనం చేసుకుని అతన్ని కొలువులో చేర్చుకున్నాడు. మార్కస్ అరీలియస్ అంటాడు, అవరోధమే అసలు దారి అవుతుంది. ప్రతి అవరోధంలోనూ మీ బాగు కోసం ఒక అవకాశం దాక్కుని ఉంటుంది అని. బెంజమిన్ ఫ్రాంక్లిన్ మాటల్లో ద థింగ్స్ విచ్ హర్ట్ ఇన్స్ట్రక్ట్. మనని బాధ పెట్టేవి మనకి బోధిస్తాయి. బాధలో బోధ అని. మన వరకు ఈనాడు మనకి సదుపాయాలు ఎక్కువైపోయాయి, సుఖం మరిగిపోయాం. మనని కూర్చోబెట్టి తుప్పు పట్టించే సౌలభ్యాలు ఎన్నో వచ్చాయి. దేనికి ఆలోచన కూడా చేయనవసరం లేకుండా ఇలా చేయాలి, అలా చేస్తే చాలు అని బోధించేవారు ఎక్కువయ్యారు. అన్ని విధాలా ప్రయాస తగ్గి మెత్తబడిపోయాం. మన అతి మన అవరోధమై కూర్చుంది. ప్రతి కొత్త అనుభవము సవాలు, సమస్య అవుతోంది. ఈ రుగ్మతలను అధిగమించడానికి రచయిత ఈ పుస్తకంలో కొన్ని సూచనలు చేశారు. పెద్ద సమస్య అనిపించిన దాన్ని చూసే విధానంలో మార్పు చేసుకోవాలి. దానిని చిన్న చిన్న వాటిగా విడగొట్టి వాటిలో వీలైనన్ని ఎక్కువ అవకాశాలు చూసుకోవడం, ప్రతి పరాజయాన్ని ప్రయాసను అవకాశంగా మార్చుకునే ప్రయత్నాన్ని సంకల్ప బలంతో అలవాటు చేసుకోవడం. వీటిని 3 విభాగాల్లో సూచించారు: పర్సెప్షన్, యాక్షన్, విల్. పర్సెప్షన్ అంటే దేన్నైనా మనం చూసే విధానం. యాక్షన్ అంటే మన కార్యాచరణ. విల్ అంటే మన సంకల్ప బలం. పర్సెప్షన్ సంభవించిన దాన్ని మనం చూచి తీర్మానించే విధానం ఎలా ఉంటుంది అనేది పర్సెప్షన్. మన బలము, బలహీనత కూడా మన పర్సెప్షన్సే. మనం సబ్జెక్టివ్గా, షార్ట్ సైటెడ్గా ఉంటే అవి మనకి సమస్య అవుతాయి. సబ్జెక్టివ్ అంటే జరిగినది జరిగినట్టు కాక మనకి ఆపాదించుకొని మరింత ఊహించుకుని చూడడం, ఇదే సబ్జెక్టివ్. దీనికి వ్యతిరేకము, మనకి అనుసరణీయము అయినది ఆబ్జెక్టివ్ అప్రోచ్. అతి సూక్ష్మంగా రచయిత రెండింటి మధ్య తేడాను ఇలా చెబుతారు: సంఘటన నుంచి మిమ్మల్ని తీసివేస్తే అది ఆబ్జెక్టివ్, మిమ్మల్ని కలుపుకుంటే అది సబ్జెక్టివ్ అని. షార్ట్ సైటెడ్ అంటే ముందు చూపు లేని తొందరపాటుతనం అని తెలిసినదే. మన స్పందనలో అతి ఉండకూడదు. పూర్వీకులు కంట్రోల్ యువర్ ప్యాషన్స్ అని సలహా ఇచ్చారు. అంటే ఆవేశపూరిత ప్రతిస్పందనలు, రియాక్షన్స్ అనర్థదాయకము అని. ఒకే అనుభవంలో ఒకరు అనర్థాన్ని, ఇంకోరు అవకాశాన్ని చూస్తారు. దేన్ని చూస్తాం అనే మన స్వభావం స్వతసిద్ధంగా వచ్చినది కాదు, మనం చేసుకున్న అలవాటు. ప్రతిదానికి ఊగిపోవాలి, గాభరా ఎత్తిపోవాలి అన్నది మన నిర్ణయం. సకల జంతు ప్రపంచంలోనూ ఒక్క మనిషికే లేని సమస్యల గురించి బుర్ర పాడు చేసుకుని ఒంటిమీదికి తెచ్చుకునే స్వభావం వచ్చింది. నిజానికి మనం సమస్యలు అనుకుంటున్న అనుభవాల్లో 100కి 99 వరకు మనకు ఏ రకమైన అపాయము కలిగించనట్టివే. అయినా వాటిని భూతద్దంలో చూసుకుని నెత్తికెత్తుకునే లక్షణం మనది. మన ప్రతిస్పందనలు అంటే రియాక్షన్స్ ఎలా ఉండాలి అంటే టు బి ఆబ్జెక్టివ్. అంటే విషయాన్ని విషయంలాగానే చూడాలి తప్ప మనకి అన్వయించుకుని కుంగిపోకూడదు. పర్సెప్షన్ను మెరుగుపరుచుకునేందుకు కొన్ని సూచనలు చేస్తారు రచయిత. మీ శక్తిని మీరు తెలుసుకోవడం. మార్కస్ అరీలియస్ అంటాడు, చూజ్ నాట్ టు బి హార్మ్డ్ అండ్ యూ వోంట్ ఫీల్ హార్మ్డ్. డోంట్ ఫీల్ హార్మ్డ్ అండ్ యూ హ్యావ్ నాట్ బీన్. నష్టపోకూడదు అనుకుంటే నష్టపోతాము అనుకోకండి, నష్టపోతాము అనుకోకపోతే నష్టపోరు. పరిస్థితిని ఎలా తీసుకోవాలి?
కుతకుతలాడిపోవాలా, కుదురుగా ఉండాలా, ఒప్పుకోవాలా, తిప్పికొట్టాలా, ఇదంతా మన నిర్ణయమే. లేనిదాన్ని ఉందని నమ్మమని ఎవరూ మనని నిర్బంధించరు. మన పర్సెప్షన్స్ మీద పూర్తి అధికారం మనకే. ఎంత నైరాశ్యంలోనూ ఎంతో కొంత ఆశాలేశం లేకుండా పోదు. కఠిన జైలు శిక్షను శిక్షణలా భావించి విడుదల అయ్యేనాటికి శక్తిమంతులైన వారున్నారు. మంచిదని చెడ్డదని ఎదటి వస్తువులోనూ సంఘటనలోనూ లేదు, మన పర్సెప్షన్లో ఉంది. స్టడీ యువర్ నర్వ్స్. నరాల బింకం. హ్యాస్ ది నర్వ్ అంటే ధైర్యము, దమ్ము. థియోడోర్ రూజ్వెల్ట్ అంటాడు, ఏ మ్యాన్ నీడ్స్ నాట్ కరేజ్ బట్ నర్వ్ కంట్రోల్, కూల్ హెడెడ్నెస్. దిస్ హీ కెన్ గెట్ ఓన్లీ బై ప్రాక్టీస్. మనిషికి ధైర్యం కన్నా ఎక్కువ నరాల బింకం కావాలి, అది సాధన మీదే వస్తుంది అని. అంటే చెక్కు చెదరని నిబ్బరం ఉన్నప్పుడు మన వశంలో మనం ఉంటాం, లేనప్పుడు పరిస్థితులు ఇతరులు ఎలా ఆడిస్తే అలా ఆడుతూ పరాధీనులమవుతాం. మన నరాలకు రకరకాల సవాళ్లు. పోటీదారులు మన వ్యాపారం మీద మెరుపుదాడి చేస్తారు. ఊహించని ఉత్పాతం ఉన్నట్టుండి ఊడిపడుతుంది. అందరిలోకి బాగా పనిచేస్తాడనుకున్న ఉద్యోగి రిజైన్ చేసి పోతాడు. ఇలా ఎన్నెన్నో ఉదాహరణలు. అప్పుడు మన ప్రతిస్పందన ఏమిటి? పట్టించుకోమా? సరే వచ్చిందిలే అని చెప్పి మరింత ధ్యాసతో చేస్తున్న పనిని చేసుకుంటూ పోతామా? గిజగిజలాడిపోయి గుడ్లు తేలేస్తామా? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనపై దురాక్రమణ చేసేందుకు బయటి పరిస్థితులు, మనుషులు కూడా చూస్తూనే ఉంటారు. వారి దాడికి మనం కాళ్ళు చేతులు వేలాడేసుకుని చేష్టలు ఉడిగిపోవడమే వారికి కావలసింది. దానికి సమ్మతిద్దామా? ఉన్నతమైన లక్ష్యాలు పెట్టుకుని సాగిపోయే మార్గంలో ఇటువంటివి సర్వసాధారణం. వాటిని ఎదుర్కొనేందుకు కావలసింది నైపుణ్యము, జ్ఞానము కాదు, ఒక హుందాతనం, ప్రశాంతత కావాలి. ఈ రెండూ ఇతర ఏ శక్తియుక్తుల ప్రయోగానికైనా మనను సిద్ధం చేసేవి. మహాప్రచండ యుద్ధం మధ్యలో చెక్కు చెదరకుండా, అడుగు బెసగకుండా, రెప్ప ఆర్పకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించే వీరుల స్థైర్యానికి నర్వ్ కంట్రోల్, వారి నరాల బింకమే కారణం. మనం ఉన్న పరిస్థితి నిజంగా ఎంత ప్రమాదకరం అయినా మనం ఈ లక్షణాన్ని పెంపు చేసుకుంటే మన ప్రతిస్పందన, రియాక్షను ధీరోదాత్తంగా ఉంటుంది. నర్వ్ కంట్రోల్ ఇంకో నిశ్చయాన్ని తెలుపుతుంది. సరే, నేనున్న పరిస్థితి నాకు తెలుసు, అది చాలా ప్రమాదకరం. కానీ ఇప్పుడు గడగడలాడిపోయి చెమటలు పట్టి చచ్చుబడిపోయే సమయం నాకు లేదు. నా ధైర్య స్థైర్యాలను తిలకించాలని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. అది ఇప్పుడు నేను నెరవేర్చాల్సిన ముఖ్య కార్యం అని. కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అంటే భావావేశాన్ని అదుపులో పెట్టుకోవడం. ప్యూబ్లియస్ సైరస్ అనే అతను అన్నాడు, వుడ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఎంపైర్? రూల్ ఓవర్ యువర్ సెల్ఫ్. మీరు గొప్ప సామ్రాజ్యాధినేత అయితే మిమ్మల్ని మీరు బాగా పరిపాలించుకోండి. అమెరికా తన శాస్త్రవేత్తల బృందాన్ని స్పేసులోకి పంపే ముందు ఎన్నో అంశాలలో శిక్షణ ఇచ్చింది. వాటిలో అతి ముఖ్యమైనది గాభరా పడకుండా ఉండడం ఎలా అని. గాభరా అంటే ప్యానిక్ పడినప్పుడు తప్పులు చేస్తాం. సిస్టమ్స్, ప్రొసీజర్స్, రూల్స్ ఇవన్నిటినీ అతిక్రమిస్తాం. ప్లాన్ నుంచి డీవియేట్ అవుతాం. ప్రతిస్పందన అంటే రియాక్షన్ ఉన్నా అది అవసరమైనది కాక అసంకల్పితంగా ఆలోచన లేక వచ్చిన స్పందన. వ్యోమగాములు ఒక్కొక్కప్పుడు ఒక్కరే భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న స్పేస్ షిప్లో రోజుల పాటు గడపాల్సి వస్తుంది. ఆ భయంకర ఒంటరి స్థితిలో ఎటువంటి ప్యానిక్కు లోను కాకుండా హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్ లాంటి తమ శరీర యంత్రపు కంట్రోల్స్ కూడా సమర్థంగా నిర్వహించాల్సి వస్తుంది. వారి ఎమోషనల్ బ్యాలెన్స్ ఏమాత్రం అటు ఇటు అయినా అది జీవన్మరణ సమస్య అయి కూర్చుంటుంది. ఎటువంటి ఒడుదుడుకులకు లోను కాకుండా ఎమోషన్స్ను నియంత్రించి నిలకడగా ఉంచడం శ్రేయస్కరం. గ్రీకు భాషలో ఎపాథియా అనే పదం ఉంది. దాని అర్థం అనవసర ఆందోళన, ఆవేశాలు లేకుండా మనసును ప్రశాంతంగా సమతౌల్యంలో ఉంచుకోవడం. అంటే ఏ ఎమోషన్స్ లేకపోవడం కాదు, అవసరమైనంత మటుకే గాని అపాయకరం అనిపించినవి మనసులో కలగకుండా చూసుకోవడం. మనసులో నెగటివిటీ తాలూకు ఛాయలు కనిపించినప్పుడల్లా సింపుల్గా ఇలా చెప్పుకోవాలి,
నో థ్యాంక్ యూ, ఐ కాంట్ అఫోర్డ్ టు ప్యానిక్. ధన్యవాదాలు, కానీ ఇప్పుడు ప్యానిక్ అయ్యే పరిస్థితి నాకు లేదు అని. పదే పదే మనకు మనం గుర్తు చేసుకోవాలి, నేను నా కంట్రోల్లో ఉన్నాను, కానీ నా ఎమోషన్స్ కంట్రోల్లో కాదు. ఇక్కడ జరుగుతున్నది నాకు తెలుస్తూనే ఉంది, కానీ ఎటువంటి ఉద్వేగానికి ఆందోళనకి లోనవ్వడం మాత్రం జరగదు అని. ప్రాక్టీస్ ఆబ్జెక్టివిటీ అంటే యథార్థాన్ని మాత్రమే చూడండి. ఎపిక్టెటస్ ఇలా అన్నాడు, డోంట్ లెట్ ది ఫోర్స్ ఆఫ్ ఎన్ ఇంప్రెషన్ వెన్ ఇట్ ఫస్ట్ హిట్ యూ knock you off your feet. Just say to it, hold on a moment, let me see who you are and what you represent. Let me put you to the test. మిమ్మల్ని తలకిందులు చేసే పరిస్థితి ఎదురైనప్పుడు తలకిందులైపోక ముందు దానితో ఇలా అనండి, ఒక్క క్షణం ఆగు, నువ్వెవరో, నువ్వు వచ్చిన పనేమిటో సరిగ్గా చూడని, కొంత పరీక్ష చెయ్యని అని. ఫలానా సంఘటన జరిగింది, చాలా దారుణం అని వింటూ ఉంటాం. ఇందులో అది జరిగింది అన్నది యథార్థం, ఆబ్జెక్టివ్. చాలా దారుణం అన్నది ఆత్మగతం అంటే సబ్జెక్టివ్, అంటే దానికి మిమ్మల్ని జోడించుకున్నట్టు. 16వ శతాబ్దంలో జీవించిన సమురాయి ఖడ్గయుద్ధ వీరుడు ముసాషి అనే ఆయన యుద్ధ విద్యలో విశేష ప్రతిష్ఠ సంపాదించాడు. అతను అబ్జర్వింగ్ మరియు పర్సీవింగ్ మధ్య తేడాలను చూడాలంటాడు. అబ్జర్వింగ్ అంటే చూపు, పర్సీవింగ్ అంటే భావన. అబ్జర్వింగ్ ఐ అంటే చూచే కన్ను శక్తిమంతమైనది, పర్సీవింగ్ ఐ అంటే భావించే కన్ను బలహీనమైనది. ముందుది ఎదట ఉన్నదాన్ని మాత్రం చూచి ఊరుకుంటే, రెండోది దానికి చిలవలు పలవలు జోడించుకొని ఎదటలేని అవరోధాలను ఆటంకాలను భావించుకుంటుంది. మొదటిది సహాయకారి, రెండవది అపాయకారి. ఫ్రీడ్రిక్ నీషా అంటాడు, కొన్ని సందర్భాలలో ఎదట కనిపిస్తున్నది చూసి ఊరుకోవడమే ఉత్తమం, ఎటువంటి విశ్లేషణలు చేయకుండా అని. ఉన్నది ఉన్నట్టు చూచి నిర్ణయించుకునే బదులు పర్సెప్షన్ మనకి అక్కరలేని పనికి మాలిన విశ్లేషణలు ఇచ్చి గాభరా పెడుతుంది. జంతు సహజమైన మన మెదళ్ళు ప్రతి అనుభవపు ఇంప్రెషన్ అండ్ పర్సెప్షన్ అంటే ఘటన మరియు భావనల మధ్యనున్న గ్యాప్, ఎడాన్ని అతి తక్కువ వ్యవధికి తగ్గించేందుకు ప్రయాసపడుతూ ఉంటాయి. కొన్ని మిల్లీ సెకండ్స్లోనే మనం థింక్, పర్సీవ్, యాక్ట్ అంటే ఆలోచించి అవగతం చేసుకుని ఆచరణ పూర్తి చేసుకోవాలి. ఈ అతి తొందర చర్య కారణంగానే వన్యప్రాణులు తమని భయపెట్టిన దాన్ని తప్పించుకుందుకని ట్రాఫిక్ ఉన్న రోడ్డు మీదికి అనాలోచితంగా వచ్చి వాహనాలకు గుద్దుకోవడం గమనిస్తాం. తమని తరిమేదాని పట్ల ఉన్న భయం అంతకన్నా భయంకరమైన ప్రమాదంలోకి నెట్టుతున్న విషయం పసిగట్టలేవు ఆ మూగజంతువులు. అయితే మనం మాత్రం అలవాటు మీద మన భయాన్ని కొంత సాపు చేయవచ్చు. ఒక ప్రతివాద భయంకరునితో వాదానికి శిష్యులు భయపడుతున్నప్పుడు ఎపిక్టెటస్ ఇలా చెప్పాడు, వెర్రివాళ్లలారా, మనలాగే అతనికి తర్కం తెలుసు, అంతవరకే నిజం. భయంకరుడు, ఉగ్ర ప్రతాపుడు అనేవి ఇతరులని భయపెట్టేందుకు పూసుకున్న ఎరువు రంగులు, ఇట్టే పోతాయి, భయపడకండి అని. ఈ సాధననే మార్కస్ అరీలియస్ ఇంకో విధంగా సూచించాడు. గొప్పవి, మహాగొప్పవి అని జనులు స్తుతించే వాటిని అతి సామాన్యంగా వర్ణించి చూడండి. ఉదాహరణకి, ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన రోస్ట్ మీట్, అత్యుత్తమ గొప్ప వైన్ అని అందరూ అంటూ ఉంటే మనసు వాటికై బలహీనపడుతుంది. దాన్ని మళ్లించాలంటే, అవునవును, చచ్చిన జంతు కళేబరం, పుల్లద్రాక్ష పళ్ళ పాచి ఊట అని వాటిని వర్ణించండి, వాటికున్న భుజకీర్తులు ఊడిపడతాయి అని. అదే ఆబ్జెక్టివిటీ, ఉన్నది ఉన్నట్టు గ్రహించగలగడం. ఆల్టర్ యువర్ పర్స్పెక్టివ్ అంటే దృక్పథాన్ని మార్చుకోండి. నాజీల దురాగతాలకు కృషించి నశించిపోకుండా అంతరంగానికి ప్రేరణను శిక్షణను ఇచ్చుకుని నిలిచి కోట్లాది మందికి మార్గనిర్దేశకుడైన విక్టర్ ఫ్రాంకిల్ ఇలా అంటాడు, Man does not simply exist, but always decides what his existence will be, what he will become the next moment. By the same token, every human being has the freedom to change at any instant. మనిషి బతకడమే కాదు,
ఎలా బతకాలో, ముందు ముందు ఎలా ఉండాలో నిర్ణయించుకోగలడు. అదే ప్రకారం ఏ క్షణమైనా పరివర్తన చెందే స్వేచ్ఛ ప్రతి మనిషికి ఉంటుంది అని. పర్స్పెక్టివ్ ఈజ్ ఎవ్రీథింగ్. అంతా మన దృక్పథమే. ఏ విషయాన్నైనా ముక్కలు ముక్కలుగా విడగొట్టి ఇంకో కోణం నుంచి చూస్తే అంతకుముందు మీ మీదున్న దాని ప్రభావం ఇప్పుడు ఉండదు. దేన్నైనా ఎలా చూడాలో అనుకునేది మనమే. జరిగింది జరిగినట్టు కాక దానికి మన దృక్పథాన్ని జోడించుకోగల స్వేచ్ఛ, సమర్థత మనకున్నాయి. ఒకటి నిజం, మన ఎదటి సమస్య, ఆటంకం, అవరోధం అవి మారవు. వాటిని మార్చడం మన వల్ల కాదు. అయితే అది ప్రాణాంతకమని పారిపోవాలా, ప్రయోజనకరమని పరికించి చూడాలా, అప్రధానమని తప్పుకుపోవాలా అనేది మన దృక్పథం నిర్ణయం. మన అనుభవంలోనివి ఎన్నో ఉదాహరణలు. ఒక మీటింగ్లో స్పీచ్ ఇచ్చారు, రసాభాస అయ్యింది, ఎన్నికల్లో పోటీ చేశారు, డిపాజిట్ గల్లంతయింది, గాన కచేరీ చేశారు, చీదీసింది. ఆయా సందర్భాలలో కుమిలి కుంగుతారా, కుప్పించి ఎగుస్తారా అన్నది మీ దృక్పథం. జరిగిన దాన్ని ప్రత్యేకించి మీకే జరిగినట్టు చూడకూడదు. అభిమాన హీరోని చూద్దామని లక్షలాది మంది వచ్చిన సభకి మీరు వెళ్ళిన సభలో మీ పర్సు పోయింది. అయ్యో నా పర్సు అనుకుంటే ఒకలా ఉంటుంది, మా హీరో ముందు పర్సు ఎంతలే అనుకుంటే ఇంకోలా ఉంటుంది. విషయాలను ఐసోలేషన్ అంటే వేరువేరుగా కాక ఒక బృహత్తర సన్నివేశంలోని ఒక చిన్న భాగం అనుకుని చూడాలి. వేర్ ది హెడ్ గోస్ ద బాడీ ఫాలోస్. పర్సెప్షన్ ప్రిసీడ్స్ యాక్షన్. రైట్ యాక్షన్ ఫాలోస్ ద రైట్ పర్స్పెక్టివ్. శరీరం మనసును అనుసరిస్తుంది. పర్సెప్షన్ యాక్షన్కు దారి చూపుతుంది. సరైన పర్స్పెక్టివ్ను సరైన యాక్షన్ అనుసరిస్తుంది. ఈజ్ ఇట్ అప్ టు యూ? అది మీ వల్ల అయ్యేదేనా? ఎపిక్టెటస్ అంటాడు, ఇన్ లైఫ్ అవర్ ఫస్ట్ జాబ్ ఈజ్ దిస్, టు డివైడ్ అండ్ డిస్టింగ్విష్ థింగ్స్ ఇంటూ టూ categories. Externals I cannot control, but the choices I make with regard to them I do control. Where will I find good and bad? In me, in my choices. విషయాలను మనం రెండుగా చూడాలి. బయట జరిగేవి మన కంట్రోల్లో ఉండవు, కానీ వాటికి ఎటువంటి స్పందనను ఎంచుకోవాలి అన్నది మన కంట్రోల్లో ఉంటుంది. మంచి కానీ చెడు కానీ ఉండేది మన ఎంపికలోనే. డ్రగ్ ఎడిక్ట్స్ వారి చికిత్సలో భాగంగా సిరీనిటీ ప్రేయర్ అని వల్లిస్తారు. గాడ్ గ్రాంట్ మీ ద సిరీనిటీ టు యాక్సెప్ట్ ద థింగ్స్ ఐ కెనాట్ చేంజ్ అండ్ ద కరేజ్ టు చేంజ్ ద థింగ్స్ ఐ క్యాన్. భగవాన్, నేను మార్చలేని వాటిని ప్రశాంతంగా స్వీకరించగలిగేలా, మార్చగలిగిన వాటిని ధైర్యంగా మార్చుకోగలిగేలా అనుగ్రహించు అని. ఆ విధంగా తమ శక్తియుక్తులను అవసరమైన వాటి మీదనే కేంద్రీకరించేందుకు కుదురుతుంది. మందు మానేయాలనుకునేవాడికి అదొక్కటే సమస్య అయితే మానవచ్చు గాని తన బాల్యంలో అనుభవించిన కష్టాలు, తిరుగుబోతు తండ్రి, చీటికి మాటికి కొట్టే తల్లి ఇవన్నీ తలకెత్తుకుంటే ఏది కుదురుతుంది? సరే, అవన్నీ మీకోసం డెలివరీ అయిపోయాయి, ఇక తిప్పి పంపడం కుదరదు. ఏది కుదురుతుందో దాన్ని చూసుకోవడం కదా విజ్ఞత. అందువల్ల మన వల్ల అయ్యేవే పట్టించుకోవాలి. మన వల్ల అయ్యేవి మన అధీనంలో ఉండేవి. ఇవి మన ఎమోషన్స్, జడ్జిమెంట్స్, క్రియేటివిటీ, యాటిట్యూడ్, పర్స్పెక్టివ్, డిజైర్స్, డెసిషన్స్, డిటర్మినేషన్. అంటే మన భావావేశాలు, అభిప్రాయాలు, మన సృజన, వైఖరి, దృక్పథం, వాంఛలు, నిర్ణయాలు, సంకల్పం. మనం ఆడుకుందుకు మన కంట్రోల్లో ఉన్నవి ఇవే. లివ్ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. వర్తమానంలో జీవించండి. చక్ పలాహ్న్యూక్ అనే ఆయన ఇలా అంటాడు, ద ట్రిక్ టు ఫర్గెటింగ్ ద బిగ్ పిక్చర్ ఈజ్ టు లుక్ ఎట్ ఎవ్రీథింగ్ క్లోజ్ అప్. విషయం మరీ పెద్దదనిపిస్తే దాని భాగాలను అతి దగ్గర నుండి చూడాలి. గత 100 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన సంక్షోభాలు ఎన్నో కలిగాయి. వాణిజ్య ప్రపంచానికి అవి మరణ శాసనాల్లా అనిపించాయి. కానీ అవి కలిగినప్పుడు కూడా కొన్ని కంపెనీల స్థాపన జరిగింది. అవి ఈనాడు ప్రతిష్టాత్మకమైన బ్రాండ్లుగా ఎదిగాయి. కొన్ని ఉదాహరణలు:
1907 పానిక్లో పుట్టిన యూపీఎస్ కంపెనీ, 1929 గ్రేట్ డిప్రెషన్ రోజుల్లో ఆరంభమైన ఫార్ట్యూన్ మ్యాగజిన్, వాల్ట్ డిస్నీ కంపెనీ, హ్యూలెట్ పెకార్డ్, 1973 ఆయిల్ క్రైసిస్లో స్థాపించిన ఫెడెక్స్, ఇలా పదుల కొద్దీ ఉదాహరణలు. ఈ బిజినెస్లు తాము ఆరంభమవుతున్నది ఎటువంటి పెను సంక్షోభంలోనో అనేది లెక్క చేయలేదు. వాటి వ్యవస్థాపకులు, యాజమాన్యము విశాలమైన బయటి ప్రపంచాన్ని ఆవరించిన మహాసమస్యను విస్మరించి తమ తమ సంస్థల నిర్వహణ మీదే దృష్టి పెట్టి ఎవరికి వారు తాము చేయవలసిన పనులు తాము చేసుకుపోయారు. పరిస్థితి మెరుగుపడబోతోందో మరింత దిగజారనుందో వారికి అనవసరం. తమ ఐడియాస్, క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్, వాటి గిరాకీ, తమ ఉద్యోగుల జీతాలు, మార్కెటింగ్, సేల్స్ ఇవే వారి ప్రాధాన్యం. అలా స్టార్ట్ అయిన కంపెనీలన్నీ ఈనాడు ఎంతో లాభసాటిగా నడుస్తున్నాయి. దురదృష్టవశాత్తు మనం జరిగేది జరిగినట్టు, చేసేది చేస్తున్నట్టు చూడక దాని పరమ లక్ష్యం ఏమిటో, అది ధర్మబద్ధమా కాదా, దీని వెనక అంతరార్థం ఏమిటో, అందరూ ఏమనుకుంటారో అనే ఎడతెగని అతి ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతూ అసలు మొదలే పెట్టక మొదలు పెడితే అర్ధాంతరంగా ఆపేసే విధంగా వ్యవహరిస్తాం. నాకు మిగతావన్నీ అనవసరం, ఇప్పటికి ఈ పనే నా ప్రాధాన్యం అని సంకల్పించి కట్టుబడడం కష్టమే. దానికి కొంత సాధన కావాలి. మనసు ప్రస్తుతం చేతిలో ఉన్న పని నుంచి మళ్ళినప్పుడల్లా స్పృహ కలిగి పని మీదకు మళ్లించాలి. ధ్యాసను మరల్చే ఆలోచనలను దరికి రానీయకూడదు. ఈ క్షణమే జీవితం కాదు, జీవితంలో ఇదో క్షణం అంతే. ఇప్పటికీ ఈ పనే మన సర్వస్వం. దాని పరమ లక్ష్యమేమిటి, ఎందుకు చేస్తున్నాం, ఎవరైనా ఏమనుకుంటారు, ఇవన్నీ పక్కన పెట్టవలసినవి. ఫైండింగ్ ద ఆపర్చునిటీ, అవకాశాన్ని వెదికి పట్టుకోవడం. సెనెకా ఇలా అన్నాడు: ఏ గుడ్ పర్సన్ డైస్ ఈవెంట్స్ విత్ హిజ్ ఓన్ కలర్ అండ్ టర్న్స్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు హిజ్ ఓన్ బెనిఫిట్. సమర్థుడు విషయాలకు తాననుకున్న రంగు పులుముతాడు, జరిగే ప్రతిదాన్ని తనకి అనుకూలంగా మలుచుకుంటాడు. ఆటంకము, అవరోధము ఎదురైనప్పుడు ఆందోళన, గాభరా చెందకుండా ఉండడం ఒక ముఖ్యాంశం. అది సులభంగా సాధ్యపడేది కాదు, కానీ అభ్యాసం మీద అలవాటవుతుంది. తర్వాత దానిలోని అవకాశాన్ని చూడగలగడం అనే రెండో ముఖ్యాంశం సులభం అవుతుంది. చూడగలగాలే గాని ప్రతి దానిలోనూ మంచి ఉంది. ప్రపంచ విఖ్యాతి చెందిన ప్రముఖ దేశాధినేతలు, సైన్యాధ్యక్షులు, వ్యాపార ప్రముఖులు, శాస్త్రవేత్తలు అందరూ ఇది గుర్తించి అవలంబించారు. కొన్ని ఉదాహరణలు: మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, వారెన్ బఫెట్, రతన్ టాటా మొదలైన వారు. అందరికీ ప్రతికూలతలు, అడ్డంకులు ఎదట నిలిచేయి. అన్నిటా మంచిని చూసి దాన్ని పెంచుకుని సాగిపోయారు. ఆటలో గాయపడి ఇక ఆడే అవకాశం లేదనిపించిన కొందరు క్రీడాకారులు ఇంటర్వ్యూస్లో ఇలా అన్నారు: కొన్నాళ్లు నైరాశ్యం, దుఃఖంతో కుంగుబాటుకు లోనయ్యాం. రాను రాను చెత్తలో నుంచి అంకురం మొలకెత్తినట్టు మాలో కొత్త ఐడియాస్ కలిగి వాటి సాయంతో మరింత సంతృప్తినిచ్చిన కోచ్, స్పీకర్, సోషల్ యాక్టివిస్ట్, బిజినెస్ లాంటి వృత్తులు చేపట్టి రాణిస్తున్నాం అని. ఇలా వైపరీత్యాల నుంచి కలిగే వికాసాన్ని యాడ్వర్సేరియల్ ఆర్ పోస్ట్ ట్రౌమాటిక్ గ్రోత్ అని వ్యవహరిస్తారు సైకాలజిస్టులు. దట్ విచ్ డజంట్ కిల్ మీ మేక్స్ మీ స్ట్రాంగర్. నన్ను చంపలేనిది నా బలాన్ని పెంచుతుంది అన్న నానుడి మనకు తెలిసినదే. అవరోధం ఒక అవకాశం, ఆపద కాదు. అలా చూడలేకపోతున్నామంటే మన పర్సెప్షన్ను సంస్కరించుకోవలసిందే. నిశితంగా పరిశీలించే కన్ను ప్యాకేజీని పట్టించుకోక లోని గిఫ్ట్నే చూస్తుంది. ఇంతవరకు పర్సెప్షన్ గురించి చూశాం. ఇప్పుడు యాక్షన్ గురించి రచయిత వివరిస్తున్నారు. ప్రిపేర్ టు యాక్ట్, కార్యరంగానికి సిద్ధం కండి. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దికి చెందిన గ్రీకు రాజనీతిజ్ఞుడు, మహావక్త డెమోస్థనీస్ చిన్ననాటి నుంచి వేలాది మందిని ఆకట్టుకునే విధంగా ఉపన్యాసాలు ఇవ్వాలని కలగనేవాడు. అతనికి ఏ విధమైన సహకారం కుటుంబం నుంచి గాని, సమాజం నుంచి గాని లభించలేదు. అనువంశికంగా వచ్చిన ఆస్తిని వాళ్ళు వీళ్ళు లాక్కుని మోసం చేశారు. మాట స్పష్టత ఉండేది కాదు.
ఈ ప్రతికూలతలు అన్నీ పక్కన పెట్టి గంటలు గంటలు ఏదో సబ్జెక్ట్ తీసుకుని దాని మీద తనకు తాను ఉపన్యసించుకునేవాడు. కొన్నాళ్లకి ప్రపంచ ప్రఖ్యాతి నందాడు. ఏమిటి మీ విజయ రహస్యం అని ఎవరో అడిగితే అన్నాడు, యాక్షన్, యాక్షన్, యాక్షన్ అని. అతను నమ్ముకున్న యాక్షన్ మహామంత్రమే అతని నుంచి ఎవరూ లాక్కోలేని పేరు ప్రతిష్టలను అతనికి కట్టబెట్టింది. కానీ మనం అవసరమైనప్పుడు యాక్షన్ ప్రదర్శించక నిష్క్రియగా చతికిలబడతాం. నిజానికి యాక్షన్ మనకి సహజసిద్ధ స్వభావం. కాలు జారినప్పుడు దెబ్బ ప్రమాదకరం కాకుండా చేతులు అడ్డుపెట్టి సేఫ్ సైడ్కి ఒరగడం, ఉన్నట్టుండి ఏదైనా ముఖానికి దగ్గరగా వస్తే చేతులతో కళ్ళు మూసుకోవడం, ఇలా ఎన్నో డిఫెన్సివ్ ఇన్స్టింక్ట్స్ మనకున్నాయి సహజంగానే. అటువంటి ఆకస్మిక ఘటనలు జరిగినప్పుడు మనం ఎటువంటి మీమాంస, లాజిక్, తర్జన భర్జనలు పెట్టుకోం. జస్ట్ యాక్ట్ చేస్తాం. అదే సరైనది, అదే సహజమైనది, మన ప్రకృతికి సరిపడినట్టిది. కానీ యాక్షన్ అవసరమైన సందర్భాలలో అలసత్వం చూపి నిష్క్రియాపరులమవుతున్నాం మన సహజ స్వభావానికి విరుద్ధంగా. సమస్యకి అనేక పరిష్కార మార్గాలు కనుక్కుంటాం. కానీ కొన్నేళ్ల తర్వాత కూడా సమస్య అలాగే ఉంటుంది, లేదా ఇంకొంచెం జటిలమై ఉంటుంది. కారణం మనం యాక్షన్, యాక్షన్, యాక్షన్ అనే సూత్రాన్ని ఆచరించి విజయులైన ఎందరినో చూస్తూ కూడా మనం మటుకు కూర్చున్న చోటు నుండి కదిలేందుకు చొరవ చెయ్యం. అందుకని గట్టిగా సంకల్పించండి, నో ఎక్స్క్యూజెస్, నో ఎక్సెప్షన్స్, నో వే అరౌండ్ ఇట్. అంటే సాకులు లేవు, మినహాయింపులు లేవు, మరో దారి లేదు, యాక్షన్ ఒకటే కర్తవ్యం. విత్ ఎనర్జీ, శక్తితో, పర్సిస్టెన్స్, పట్టుదలతో, కోహెరెంట్ అండ్ డెలిబరేట్ ప్రాసెస్ అంటే సందర్భశుద్ధి, స్వచ్ఛందము అయిన కార్యాచరణతో, ఇటరేషన్ అండ్ రెసిలియన్స్ అంటే మళ్ళీ మళ్ళీ పడి లేస్తూ, ప్రాగ్మాటిజం అంటే వ్యవహార జ్ఞానం కలిగి, స్ట్రాటజిక్ విజన్ అంటే వ్యూహాత్మక దూరదృష్టితో, క్రాఫ్టీనెస్ అండ్ సావీ నైపుణ్యము, సామర్థ్యము కలిగి, అండ్ అన్ ఐ ఫర్ ఆపర్చునిటీ ఇన్ పైవోటల్ మూవ్మెంట్స్ కీలక వ్యవహారాలలో అవకాశాలను గ్రహించగలిగే నిశిత దృష్టితో కార్యాచరణలోనికి దూకండి. గెట్ మూవింగ్, సాగిపోతూనే ఉండండి. థియోడోర్ రూజ్వెల్ట్ అంటాడు, వీ మస్ట్ ఆల్ ఎయిదర్ వియర్ అవుట్ ఆర్ రస్ట్ అవుట్, ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మై చాయిస్ ఈజ్ టు వియర్ అవుట్. పని చేసి చేసి అరిగిపోతావా, బద్ధకించి తుప్పు పట్టిపోతావా అంటే నేను ముందుదాన్నే ఎంచుకుంటాను అని. అప్పుడప్పుడు ఏమి చేస్తే మన సమస్య తీరుతుందో మనకి తెలుస్తుంది, కానీ ఆ చేయడమే ఉండదు. దానిలో ఏ నష్టం దాగుందో అనో, ఖర్చు ఎక్కువనో, మనకి అనుభవం తక్కువనో, ఇంతకన్నా మంచి సమయం రావచ్చనో, ఇలా ఏదో సాకుతో ఆగిపోతాం. అప్పుడు ఏమి జరుగుతుందో తెలుసా? ఏమీ జరగదు. అందుకని మనకి మనం చెప్పుకోవాలి, చేసిన ఆలోచనలు కాలయాపన చేసావు చాలు, ఇక లే, కార్యరంగంలోకి దూకు, గాలి లేస్తోంది, గంట మోగుతోంది, త్వరపడు అని. మనం తప్పుగా అనుకుంటూ ఉంటాం, ప్రపంచము మన వేగాన్ని బట్టే సాగుతుంది, మనం ఆగిపోతే అది ఆగిపోతుందని. ఇలా అనుకుంటూనే త్వరపడాల్సి వచ్చినప్పుడు చతికిలబడతాం, పరుగులు పెట్టాల్సినప్పుడు పెళ్లినడకలు నడుస్తాం. అలా కాలక్షేపం చేసి చేసి చూసుకుంటే ఆశ్చర్యం, ఏ ఫలితమూ కనిపించలేదు, చేసినదంతా వ్యర్థమా అని సంశయం. ఏమి చేసేమో మనకి తెలుసు. చేసేందుకు పరిస్థితులు అనుకూలం లేవనే సాకుకు తావు లేదు. పరిస్థితులను కల్పించుకోవాల్సింది మనమే, ఈ క్షణమే. ప్రాక్టీస్ పర్సిస్టెన్స్ అంటే నిలకడను సాధన చెయ్యండి. రాబర్ట్ ఫ్రాస్ట్ అంటాడు, హీ సేస్ ద బెస్ట్ వే అవుట్ ఈజ్ ఆల్వేస్ త్రూ, అండ్ ఐ అగ్రీ టు దట్, ఆర్ ఇన్ సో ఫార్ యాజ్ ఐ కెన్ సీ నో వే అవుట్ బట్ త్రూ. సమస్య నుంచి బయటపడే సులభ మార్గం దానిలో నుంచే అన్నారెవరో. నేను ఒప్పుకుంటాను. నాకైతే దాని నుంచి బయటపడడం దానిలో నుంచే తప్ప ఇంకో మార్గం లేదు కూడా. థామస్ అల్వా ఎడిసన్ ఇన్కాండసెంట్ లైట్తో ప్రయోగం చేసిన ఏకైక వ్యక్తి కాడు. ఇంకా ఎందరో ఆ కార్యక్రమంలో నిమగ్నులై ఉన్నారు. ఇతని ప్రత్యేకత ఏమిటంటే సరైన ఫిలమెంట్ తయారయ్యే వరకు 6000 పైచిలుకు వివిధ వస్తువులతో ఫిలమెంట్స్ చేసి ప్రయోగించడం.
వాటిలో తన అసిస్టెంట్ గడ్డంలోని వెంట్రుక కూడా ఉంది. ఒక్కో ప్రయోగం విఫలమైన కొద్దీ ఎడిసన్ పట్టుదల పెరిగింది. దాని సంగతేమిటో తేలే వరకు విశ్రమించకూడదనుకుని నిశ్చయించి కొనసాగించి సాధించాడు. ఎడిసన్తో పనిచేసిన నికోలా టెస్లా ఒకసారి ఇలా అన్నాడు. పెద్ద గడ్డివామిలో సూది పడిపోయిందని ఎడిసన్కి చెబితే ముందు వెనక ఆలోచించకుండా పనిలోకి దిగిపోయి ఒక్కో పరకని పరికిస్తూ సూది దొరికే వరకు వదలని రకం అని. అప్పుడప్పుడు అదే సరైన పద్ధతి కూడా. మనం తీర్మానించవలసిన విషయము గాని సమస్య గాని అలాగే ఉంటుంది, ఎక్కడికి పోవడం లేదు. దాని గురించి తీవ్రంగా ఆలోచన చేయగా అది పోదు. మనం తక్షణ చర్య చేపట్టి తీర్మానానికి ఉపక్రమించవలసిందే. అదొక్కటే పరిష్కారం. అటువంటి పరిస్థితిలో మిగతా వారైతే తాము ఎందుకు చేయకూడదో సాకులు వెతుక్కుంటూ కాలక్షేపం చేస్తుండగా మనం మాత్రం మార్గరెట్ థాచర్ తరచూ అనేట్టు యు టర్న్ ఇఫ్ యు వాంట్ టు, ద లేడీ ఈజ్ నాట్ ఫర్ టర్నింగ్. కావస్తే నువ్వు తిరిగి పో, ఈ ఆడది మడమ తిప్పే రకం కాదు అని ముందు వెనకలు చూడకుండా కార్యరంగంలోకి దుమకాలి. ఎడిసన్ దీర్ఘాలోచనలు మేధోశక్తి వినియోగించుకుంటూ టైం వేస్ట్ చెయ్యక అదేదో కనిపెట్టి తీరాలన్న పట్టుపట్టి ఉద్యుక్తుడై పనికి ఉపక్రమించాడు. కనుకనే అది లొంగింది. సంశయానికి భయానికి తావివ్వకుండా పని చేసుకుపోవడమే అటువంటి వారి మేధోశక్తి. ఎడతెగని ఆలోచనలు నిష్క్రియాపరత్వమూ కాదు. వారు అనుసరించిన విధానం శాస్త్రీయమా సరైనదా కాదా అని కాక చివరికి అది పని చేసిందా లేదా అన్నదే ముఖ్యం. ఒకసారి పనిలో అంటూ దిగితే ఏమేమిటి ఎలా చేస్తామో పెద్ద జాబితానే ఉండవచ్చు, కానీ ఆ జాబితాలో వదిలిపెట్టడం అనే మాట మాత్రం చేరకూడదు. అది అటో ఇటో తేలాకే వదిలిపెట్టడం. అది కష్టంగా ఉండబోతుంది. మొదటి ప్రయత్నం విఫలమవుతుంది, నిరాశ కలిగిస్తుంది. కానీ ఎన్ని ప్రయత్నాలైనా చేయగల శక్తి మనకుంది. మన ఔత్సాహిక శక్తి అనంతం. సాకులు సవరణలు వెదక్క చేసుకుపోవడమే కర్తవ్యం. ఇటరేట్, మళ్ళీ మళ్ళీ చెయ్యండి. అమెరికన్ సంఘ సంస్కర్త వెండెల్ ఫిలిప్స్ అంటాడు, వాట్ ఈజ్ డిఫీట్? నథింగ్ బట్ ఎడ్యుకేషన్, నథింగ్ బట్ ద ఫస్ట్ స్టెప్స్ టు సంథింగ్ బెటర్. ఓటమి అంటే ఏమిటి? నేర్చుకునే ఒక విద్యే కదా, ఇంకా బాగా చేసేందుకు ఎక్కే మొదటి మెట్టే కదా అని. సిలికాన్ వ్యాలీలో స్టార్టప్స్ తమ ఉత్పాదనలను అనుకున్న ఫీచర్స్ అన్నీ జొప్పించి తయారు చేసి మరీ రిలీజ్ చేయవు. అతి కీలకం అనుకున్న ఒకటో రెండో ఫీచర్స్ను రిలీజ్ చేసి కస్టమర్ల స్పందనను బట్టి ముందుకు సాగుతారు. కస్టమర్స్ తిరస్కరిస్తే అతి తక్కువ ఖర్చుతోనూ అతి త్వరగాను నిష్క్రమించి ఇంకోటి చేపడతారు. ఫెయిల్యూర్ ఈజ్ ఎ ఫీచర్ అని చమత్కరిస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వైఫల్యం కూడా తమ సాఫ్ట్వేర్లో ఒక ఫీచర్ వంటిదే. అది సరదాకి అన్నది కాదు. తమ ప్రోడక్ట్ సర్వీసు నాణ్యతతో ఉండాలని అభిలషించేవారు ఫెయిల్యూర్ కూడా ఒక ఆస్తి అనే భావిస్తారు. అందులో సిగ్గుపడేది, నిరాశ చెంది నీరు కారేది ఏమీ లేదు. పూర్వపు బిజినెస్ మోడల్స్ బోలెడు శ్రమ, డబ్బు, కాలము వెచ్చించి అనుకున్నవన్నీ మార్కెట్లోకి తెచ్చేవారు. అందువల్ల వైఫల్యానికి మూల్యం ఎక్కువ చెల్లించుకోవాల్సి వచ్చేది. ఇప్పటి విధానం మినిమం వయబుల్ ప్రోడక్ట్, MVP, అంటే కనిష్ట లాభసాటి ఉత్పాదన. తక్కువ ఖర్చు, తక్కువ సమయం, తగు మోతాదు శ్రమ. వీరికి వైఫల్యము పెట్టుబడే. ఈ విధానాన్నే మనము అనుసరించవలసింది. ఓటమితో జత కట్టవలసినది. మన కోసమే మనం పని చేస్తూ మనకి మనమే బాధ్యులమైన ప్రపంచంలో ఓటమిని కూడా మన పనిలో పనిగా భావించి తిరిగి చేస్తూ అంచెలంచెలుగా మన కార్యాచరణ కొనసాగాలి. 1 స్టెప్ ఎట్ ఎ టైం. ఒకదానిలో నేర్చుకున్న పాఠం ఉపయోగించి ఇంకో మెట్టు ఎక్కాలి. ప్రయత్నం మళ్ళీ మళ్ళీ సాగుతూ ఉండాలి. పని చేస్తూ పడుతూ లేస్తూ పరిపూర్ణలం కావాలి. గొప్ప గొప్ప వ్యవస్థాపకులు ఒకే హోదా అంటే పొజిషన్కు కట్టుబడి ఉండరు. తమ పెట్టుబడిలో కొంత కోల్పోయేందుకు భయపడరు. తమ విధానంతో అసంతృప్తిని ఇబ్బందిని పడరు. చేసే పనికి ఎక్కువ కాలం ఎడంగా ఉండరు. కాలు జారుతుంది, అడుగులు తడబడతాయి, కానీ వారు పడిపోరు, పడి ఉండిపోరు. ఫాలో ద ప్రాసెస్. పద్ధతిని అనుసరించండి. హెరాక్లిటస్ అంటాడు,
అండర్ ద కూంబ్ ద ట్యాంగిల్ అండ్ ది స్ట్రెయిట్ పాత్ ఆర్ ద సేమ్. దువ్వెనకి చిక్కుదారి సాపుదారి ఒకటే. ఒక ప్రఖ్యాతి చెందిన ఫుట్బాల్ కోచ్ తన టీము ఆటగాళ్ళకి ఇలా బోధిస్తాడు: ఛాంపియన్షిప్ గురించి ఆలోచించకండి, ఈ డ్రిల్, ఈ మూవ్మెంట్స్, ఈరోజు ఈ క్షణం చేయాల్సినవి, వీటి గురించే ఆలోచించండి, ఇదే పద్ధతిని కొనసాగించండి అని. ఆడేది క్రీడా మైదానమైన, జీవిత మైదానమైన, ప్రాసెస్ అంటే ఒక నియమిత పద్ధతి, దాని క్రమబద్ధమైన అనుసరణ అర్థవంతమైన మార్గాన్ని చూపుతుంది. పద్ధతి అంటే పూర్తి చేయాల్సిన పనుల సమూహం. ఆట పూర్తి చేయాలి, 100 బస్కీలు పూర్తి చేయాలి, ఇచ్చిన హోంవర్క్ పూర్తి చేయాలి, చేయాల్సిన డెలివరీ పూర్తి చేయాలి. ఇలా మనం చేయవలసిన ప్రతి చిన్న పని పూర్తి చేయాలి. దీనికి కట్టుబడి ఉండడమే పద్ధతిని అనుసరించడం. డూ యువర్ జాబ్, డూ ఇట్ రైట్. మీ పని మీరు చేయండి, సరిగా చేయండి. అమెరికన్ ప్రెసిడెంట్ ఆండ్రూ జాన్సన్ పూర్వాశ్రమంలో టైలర్. రాజకీయ ప్రచారాల్లోనూ చెప్పుకునేవాడు: నా కుట్టు ఎప్పుడూ విడిపోలేదు, నేను కుట్టిన బట్టలు చిరిగిపోలేదు అని. ఒక ప్రచారంలో ఒక తుంటరి అతని పాత వృత్తి గురించి వెకిలిగా మాట్లాడితే అతను అన్నాడు: నా గతం గుర్తు చేసినందుకు చాలా ధన్యవాదాలు బ్రదర్, దానికి నేను గర్వపడుతున్నాను. కుట్టు నాణ్యత విషయంలో కానీ, కస్టమర్ సర్వీస్లో కానీ ఎక్కడా రాజీ పడకుండా మంచి పనివాడినని పేరు తెచ్చుకున్నాను అని చెప్పేవాడు. ప్రెసిడెంట్ ఆండ్రూ వంటి ఉదాహరణలు చరిత్రలో కోకొల్లలు. అతి సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన వారు వారికిచ్చిన పనిని ఏ సంకోచమూ లేకుండా పూర్తి మనసు పెట్టి చేశారు. పని ఇతరుల దృష్టిలో ఘనమా సామాన్యమా అని పట్టించుకోక. పనికి బీద గొప్ప ఆపాదించడం అజ్ఞానం. మనం చేసే ప్రతి పని మనసు పెట్టి నాణ్యంగా చేయగల పనితనాన్ని ప్రదర్శించేందుకు గొప్ప అవకాశం. వాట్ ఈజ్ రైట్ ఈజ్ వాట్ వర్క్స్. పని చేస్తే అదే సరైనది. అనుసరించిన విధానం సరైనదా కాదా అన్నది దాని ఫలితాన్ని బట్టి ఉంటుంది. డెంగ్ జియావోపింగ్ అంటాడు: పిల్లి తెల్లదా నల్లదా అన్నది నాకు అనవసరం, అది ఎలకలని పట్టగలిగినంత వరకు అని. ఇంకో నానుడి ప్లేటో రిపబ్లిక్ను ఆశించకండయ్యా అని. అంటే అన్నీ 100% పర్ఫెక్ట్గా ఉండాలని అనుకోవడం. అది అసంభవం. అలాగని చెప్పి ఆపద్ధర్మం కోసం ఆదర్శవాదాన్ని మడతపెట్టి నాసిసరుకు తయారు చేస్తున్నాం అనుకోనక్కర్లేదు. యాపిల్, ఐఫోన్ లాంటి గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఆరంభపు వెర్షను చాలా మామూలుగా కేవలం ప్రాథమిక అవసరం కోసమే పనిచేసే విధంగా రూపుదిద్దుకున్నాయి. రాను రాను కస్టమర్ ఫీడ్బ్యాక్, మార్కెట్ డిమాండ్ వగైరా అంశాలను పరిగణించి నేడున్న విధంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. ఆదిలోనే వారు ఇంత పర్ఫెక్షన్ కోసం తప్పించి ఉంటే మనం వాడే అత్యుత్తమ ఉత్పాదనలు ఉండేవే కావు. ఇన్ ప్రైజ్ ఆఫ్ ది ఫ్లాంక్ అటాక్ అంటే దొంగ దెబ్బలు చేసే మేలు. హెరాక్లిటస్ అంటాడు: హూఎవో కెనాట్ సీ ది అన్ఫోర్సీన్ సీస్ నథింగ్, ఫర్ ద నోన్ వే ఈజ్ అన్ ఇంపాస్. అనూహ్య పరిణామాలను కనుగొనలేనివారు చూడలేనివారే. ఎందుకంటే తెలిసిన ప్రవేశద్వారం తిరిగి వెళ్లేందుకు వీల్లేకుండా మూసుకుపోతుంది కనుక. సమర్థుడైన సైన్యాధ్యక్షుడు తాను ఏ రాజ్యాన్ని జయించాలో దాన్ని దాటి పోగలగాలి. అప్పుడే తప్పించుకోవడం సులువవుతుంది. కారణం వచ్చిన దారి శత్రువులకు తెలిసిపోయింది కనుక దాని వెంట తిరిగి వెళ్లడం అసంభవం. గట్టి పోటీ, క్లిష్టమైన సవాలు వంటి వాటిని ఎలా డీల్ చేస్తారు? తెరచి ఉన్న ద్వారం గుండా లోనికి ఉరకడమా? అదంత ప్రభావశీలం కాకపోవచ్చు. ఎందుకంటే లోనివారు తప్పించుకుందుకు దొడ్డిదారి పక్కదారులు ఉండవచ్చు. మీ ఉరుకులు నిష్ప్రయోజనం కావచ్చు. ఇంకా కొన్ని కిటికులు నేర్చి మీరు కొత్తగా ప్రవేశిస్తున్న రంగంలో ఉన్న మీ ప్రత్యర్థులు అప్పటికే అనుభవం కలిగినవారైతే వారిని ఢీకొట్టడం ఆత్మహత్యా సదృశం. అందువల్ల ఇంకో సులువైన మార్గాన్ని పట్టాలి. చేయి తిరిగిన మహాకళాకారులు పనిలో ఉండగా మనం చూస్తే అయ్య బాబోయ్ ఎంత క్లిష్టమైనది, ఎంత కష్టపడి పనిచేస్తున్నారు అనుకుంటాం. కానీ వారు అది అలవోకగా చేసుకుపోతున్నారు. కారణం వారికి తెలుసు, నిరంతరం అదే పని చేయాల్సిన వారు ఒకే కళాకృతి మీద శక్తినంతా వినియోగిస్తే మరోటి చేపట్టాలనిపించదు.
ఏ పనిని జీవితకాల వృత్తిగా చేసుకుంటే దానిని అతి తక్కువ ప్రయాసతో ఎక్కువ ఫలితం లభించే విధంగా అభ్యసించాలి. ఇప్పుడు మీ ప్రత్యర్థులు అనుభవజ్ఞులు సమర్థులు అయితే నేరుగా ఢీకొనడం అనేది పక్కన పెట్టి శక్తితో కుదరదు కనుక యుక్తిని ఆశ్రయించి వేరే మార్గాలలో తక్కువ ప్రయాసతో ఫలితం లభించగల మార్గాలు అన్వేషించాలి. ఇటువంటి సందర్భాలే కార్యకుశలత మెరుగయ్యేందుకు అత్యవసరం. బుర్ర చురుకుగా పనిచేసి ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తుంది. అందువల్ల మన దగ్గర తగినంత మంది లేరని, ప్రత్యర్థి అడ్డదారిన ఆక్రమణ చేసేడని, తగినంత డబ్బు లేదని, ఇటువంటి పరిస్థితులు ప్రతికూలతలే కానక్కర్లేదు, అవకాశాలు కూడా కావచ్చు, వరం కూడా కావచ్చు. వాటిని ముందే ఊహించి ఏదో విధంగా గట్టెక్కే అలవాటు చేసుకుంటే అవి తీవ్ర ఆశాభంగంలో ఆత్మహత్య వంటి నిర్ణయాలు తీసుకోకుండా మనకి తగిన తర్ఫీదునిస్తాయి. నిజానికి అన్ని బలాలు పోగు చేసుకుని పోటీకి దిగినవారు క్రమక్రమంగా ఒక్కోటి కోల్పోవచ్చు. కానీ వనరులు పరిమితమే అయినా పోటీకి నిలిచేందుకు సిద్ధపడేవారు నేర్చుకునే విలువైన పాఠాలు చాలా ఉంటాయి. యూజ్ ఆబ్స్టకిల్స్ అగెయిన్స్ట్ దెమ్సెల్వ్స్. ఆటంకాన్ని ఆటంకంతోనే అటకాయించాలి. ప్లుటార్క్ ఇలా అంటాడు, వైజ్ మెన్ ఆర్ ఏబుల్ టు మేక్ ఎ ఫిట్టింగ్ యూజ్ ఈవెన్ ఆఫ్ దేర్ ఎనిమిటీస్. తెలివైన వారు తమ వైరం నుంచి కూడా ప్రయోజనం పొందగలరు అని. ఒక విధంగా మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం పోరాడలేదు. అతని తరఫు పోరాటాన్ని బ్రిటిష్ ప్రభుత్వమే చేసింది. అతనికి ఒకదాని తర్వాత ఒకటిగా ఆంక్షలు వారు కల్పిస్తూ ఉంటే వాటిని ప్రతిఘటించకుండా, అడ్డు చెప్పకుండా తన పని తాను చేసుకుపోయి కోట్లాది ప్రజల హృదయాలను చూరగొన్నాడు. అతని సత్యాగ్రహం, సహాయ నిరాకరణం వంటి కార్యాచరణలు యాక్షన్ అంటే బలప్రయోగము, దాడి, ప్రతిదాడులే కావని, అవేవీ లేకుండానే వాటికన్నా ఎక్కువ ఫలితం సాధించవచ్చని రుజువు చేసేయి. వారి బల ప్రదర్శనానికి ప్రతిగా అతడు బలహీన ప్రదర్శనం చేశాడు. తన దౌర్బల్యాన్ని దాచుకునే ప్రయత్నం చేయలేదు. అయినా వాళ్ళకి లొంగలేదు. నేను బక్కచిక్కిన దుర్బలుడిని, మీరు శక్తిమంతులైన ప్రపంచ అధినేతలు, నా కదలికలపై బోలెడు ఆంక్షలు పెట్టారు, అవన్నీ బేఖాతరు చేస్తూ ఇదిగో ఫలానా రోజు నేను సముద్రానికి వెళ్ళి పిడికెడు ఉప్పు తీసుకుంటున్నాను, ఏం చేస్తారో చేసుకోండి అని సవాలు చేసి అనుకున్నది చేశాడు. తాము పోయేదేమీ లేనివాడితో పోరాటం చేస్తున్నామని గ్రహించింది ప్రభుత్వం. గాంధీ స్ఫూర్తితోనే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ భౌతిక శక్తిని ఆత్మశక్తితో ఎదుర్కొంటామని సంకల్పించి ఆచరించాడు. హింసకు మౌనంతోనూ, ద్వేషానికి ప్రేమతోనూ జవాబు చెప్పాడు. అలా చేసి అవతలివారి పద్ధతి ఎంత నిష్ప్రయోజనమో వారికి నిరూపించాడు. ఛానెల్ యువర్ ఎనర్జీ. మీ శక్తిని ఒక దారిలో పెట్టండి. మార్కస్ అరీలియస్ అంటాడు, వెన్ జార్డ్ unavoidably by circumstances, revert at once to yourself and don't lose the rhythm more than you can help. You will have a better grasp of harmony if you keep going back to it. పరిస్థితులు ఆశాజనకంగా లేక కుంగదీస్తున్నప్పుడు వాటి నుంచి మనసును అంతరంగంలోనికి మళ్లించండి. మళ్ళీ మళ్ళీ ఆలోచనలను గమనించే ఈ అలవాటును చేసుకుంటే స్థితప్రజ్ఞులై బాహ్య ప్రపంచానికి అంతర ప్రపంచానికి మధ్య సామరస్యం సాధిస్తారు. ప్రముఖ నల్లజాతి బాక్సర్ జో లూయిస్ ఉండేది, పోటీ పడేది అంతా తెల్లవారితోనే. వారి మధ్య ఉంటూ తన జాతికి సహజ వైరులైన వారితో ఘర్షణ తన క్రీడావృత్తికి మేలు చేయదని తెలుసుకున్నవాడై అతను అవమానాలు ఎదుర్కొన్న ప్రతిరోజు అంతర్ముఖుడై, ధ్యానమగ్నుడై, మనసులో వ్యతిరేక ఆలోచనలకు చోటివ్వక పరిశుద్ధుడై స్వచ్ఛమైన మనసుతో వారితో పోటీలలో గాని ఇతర కార్యక్రమాలలో గాని పల్లెత్తు మాట అనక నెట్టుకొచ్చేవాడు. కొన్నాళ్ళకి వాళ్ళందరికీ ఎంత తిడితే బండరాయిలో చలనం వస్తుంది, మన నోరు నొప్పి తప్ప అన్న జ్ఞానోదయం కలిగింది. వారంతా అతని మొండితనాన్ని, బండతనాన్నే కాని వాటి వెనక స్వచ్ఛందంగా అలవాటు చేసుకున్న ఆత్మ ప్రక్షాళన శక్తిని చూడలేకపోయారు. నిరాశ, నిస్పృహలు కూడా మన కార్యాచరణకి అవరోధాలే. వాటికి లొంగిపోక వాటిని వాడుకుని మనశ్శక్తిని పెంచుకోవచ్చు. ఆనకట్టతో నీటి ప్రవాహ వేగాన్ని నిలువరించినంత మాత్రాన అది లేకుండా పోదు.
అంతకంతకు బలపడి వెలువడే అది ఎటు మళ్లిస్తే అటు మహాధాటితో ప్రవహించి పంటలను సస్యశ్యామలం చేస్తుంది, విద్యుదుత్పాదన చేస్తుంది, భూగర్భ జల నిక్షేపాలు పెంచుతుంది. ఎటువంటి విపత్తులలోనూ నీరుగారక నిలకడగా నిలిచిన మహాధీరుల ఉదాహరణలు కోకొల్లలుగా మనకు లభిస్తూ ఉన్నా చిన్న చిన్న సందర్భాలు, అంటే ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు ప్రొజెక్టర్ సరిగా పని చేయకపోతే మనకి బీపీ పెరిగిపోయి అర్ధాంతరంగా ఆపేసి ఆ రోజుకి అప్సెట్ అయిపోతాం. దానిని పక్కన పడేసి చక్కగా మామూలు మాటలతోనే ఏ ఉపకరణాల సహాయము లేకుండా చక్కగా వివరించే అవకాశం ఉండనే ఉంది. అన్నిటికీ అతిగా స్పందిస్తున్నామంటే మనం శారీరకంగా మానసికంగా వదులైపోయినట్టు. గాలి ఎటు వీస్తే అటు ఎగిరిపోయే ధూళికణంలా అయిపోయేందుకు పెద్ద ప్రయత్నము అక్కర్లేదు. పరిస్థితి ఎటువంటిదైనా స్థిరంగా నిలిచి స్పష్టమైన అవగాహనతో మనం అనుకున్నదే చేయగల దేహ మనోదార్ఢ్యం ముఖ్యం. అటు ఇటు లాగే మనశ్శక్తులను సమన్వయించి ఒక సక్రమమైన దారిలో పెట్టినప్పుడు అది సాధ్యపడుతుంది. ఇంతవరకు పర్సెప్షన్ మరియు యాక్షన్ గురించి వివరించారు. ఇప్పుడు విల్ గురించి సంగ్రహంగా. విల్ సంకల్ప బలం. విల్ అంటే మన అంతఃశక్తి. అది బయటి ప్రపంచము దాని పరిస్థితులతో ఎటువంటి ప్రభావము చెందదు. మన ఆఖరి అస్త్రం. పరిస్థితుల మీద ఇంకా మనకి కొంత పట్టు ఉందనిపించినప్పుడు మన అదనుకొచ్చేది యాక్షన్, అంటే కార్యాచరణ. అన్నీ సడలిపోయి ఒక్కింతయు లేక ధైర్యము విలోలమైపోయినప్పుడు ఆదుకునేది విల్, సంకల్పశక్తి. పరిస్థితులన్నీ ప్రతికూలమైపోయినప్పుడు మనని కొంత వంచి రాజీ పడినట్టు మనని చూపెట్టే మన పరిణతి. అది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, జ్ఞానానుభవం. అబ్రహాం లింకన్ లోకానికి కనిపించని డిప్రెషన్ను జీవితాంతం అనుభవించాడు. కుటుంబ పరిస్థితులు, మీద పడిన బాధ్యతలు, నిర్ణయించుకున్న లక్ష్యాలు, వాటిలో ఎదురైన భంగపాటులు ఇవన్నీ అతన్ని నిరంతరం కుంగదీసేవి. అయితే నాయకునికి విషయాల పట్ల అవగాహన, కార్యాచరణ మాత్రమే సరిపోవని తెలుసుకున్నాక మూడవది శక్తివంతమైనది అయిన విల్, సంకల్పబలం ప్రభావాన్ని గ్రహించాడు. మొదటి రెండు కొరగాకుండా పోయిన ప్రతి సందర్భంలోనూ అంతర్ముఖుడై ప్రశాంతమైన మనస్సుతో ఏకాంతంగా గడిపేవాడు. అది అతనికి సరికొత్త పరిష్కార మార్గాలను, వ్యూహాలను రచించుకుందుకు దోహదపడింది. కొన్ని పాఠాలు కష్టం మీద నేర్చుకుంటాం. మన సన్నద్ధత ఎంత ఉన్నా సరే కొన్నిసార్లు అంచనాలను తలకిందులు చేస్తూ పరిస్థితులు మారిపోవచ్చు. అందుకని మనం కష్టకాలానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. మనం మార్చలేని వాటిని ఒప్పుకోవాలి. పట్టుదల, శ్రద్ధ వీడకూడదు. ప్రతికూలతను ప్రేమించగలగాలి. అంతరంగ సహకారానికై ఏకాంతము, ప్రశాంతము అయిన ధ్యానాన్ని సాధన చేయాలి. గొప్ప గొప్ప కార్యాచరణకు బద్ధులము కావాలి. జీవితం శాశ్వతం కాదన్న స్పృహ నిరంతరం కలిగి ఉండాలి. అవసరమైతే మళ్లీ మొదటి నుండి ఆరంభించేందుకు సిద్ధం కావాలి. ఇది రియాన్ హాలిడే రాసిన ది ఆబ్స్టకిల్ ఈజ్ ద వే పుస్తకంలోని భావాల సంగ్రహ వివరణ. ఆధునిక జీవితంలోని అనేక సవాళ్లకు, ప్రశ్నలకు ఆచరణీయమైన పద్ధతులు, ఉదాహరణలు సూచించిన మంచి పుస్తకాలలో ఇదొకటి. ప్రతి ఒక్కరూ చదవదగినది. ఈ ఆడియో ఇంతటితో సమాప్తం.